నన్ను ఎంత అన్యాయం చేసిందయ్యా? నిన్ను నేను అన్యాయం చేశాను. అవునయ్యా. ఇన్నాళ్ళు కూడు లేక నీళ్లు లేక మహారణ్యంలో నేను అయ్యా, నీ గురువు గారి పని మీద నీవు నా ఎంత వచ్చినవే కానీ నీ గురువు గారి పని మీద నువ్వు నా ఎంత వచ్చినవే కానీ నా కొరకై ఏమన్నా నువ్వు వచ్చినవయ్యా. నా వల్ల నేను బతి వేయించుకున్నా మీ గురువు గారికి తెచ్చిన మహాత్మా హరిశ్చంద్ర. అదంతా నాకు తెలియదయ్యా. నీ భార్య నామలో వచ్చిన ధనము నాకు ధ్రువపత్యం నాకు చదవలసినది. నక్షత్రేశ్వర, నేను ఇప్పుడు అంత ధనం ఎక్కడి నుండి తెచ్చునయ్యా? ఎక్కడి నుంచి నన్నే చేయించవయ్యా. నక్షత్రేశ్వర, నన్ను కూడా ఇప్పుడు మా గురువు గారికి రావాల్సిన రొక్కము ఇచ్చినతో నేను ఇప్పుడే వెళ్ళిపోయాను. నక్షత్రేశ్వర, ఇంతకన్నా చిన్నదేమున్నదయ్యా? పోనీ నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారి రుణం రాబట్టుకో మహాత్మా. నిన్నెవడు కొందరయ్యా? ఎవడు కొన్ని కొనుక్కుపోని కడకు కడతాతి వారికైనా నన్ను విక్రమింపి నీ రుణం రాబట్టుకో మహాత్మా. సరేనయ్యా, నిన్నెందుకు కాదనవలే? వీడెవడో కడిజాతి వాడెవడో కడిజాతి వాడి వల్ల ఇట్టే వచ్చుతున్నాడు. ఓ కాశీపతి పౌరులారా, భాగ్యవంతులారా, ఈతను హరిశ్చంద్ర మహారాజు హరిశ్చంద్ర కాసేపు కడజాతి వాడుతున్నాడు కదా. నక్షత్రేశ్వర, నన్ను ఈ కడజాతి వారికి అమ్ముతావా? నన్ను నిఘా చేయమందవయ్యా. Hey,
పేరేంటయ్యా? నా పేరా ఈలో బాబయ్యా. ఎందుకయ్యా? వాసన కంటే వాసన. హ, దూరంగా ఉంటాయినా నువ్వు తగలుతున్నాయినా నువ్వు నన్ను తగిలితే నేనే స్నానం చేయాలైనా ఓయ్, ఆ, నీ పేరేమయ్యా? నా పేరు నక్షత్రం కూడా ఉంటాను. నక్షత్రకోడు. ఊరకోడు చూసిన, తొన్నకోడు చూసిన, ఆరికోడు చూసిన, అన్ని కోడు చూసిన. ఈ నచ్చకోడు ఎక్కడదియా? ఈ నచ్చకోడు ఎక్కడది? నచ్చకూరు వాడైనా ఆ, నక్షత్రేశ్వరుడు నాకు. నక్షత్రేశ్వరుడు. మరి ఇక్కడ ఏం చేస్తాను? ఇక్కడ ఏం చేయనొచ్చినావా? బానిస నమ్మేవాడికి వచ్చాను. బానిస నమ్మావు. బానిస అంటే ఏమిటియా? మనిషినైనా మనిషిని. అటైతే నేను అన్నా సభ. నన్న ఆ, నన్నెందుకు అమ్ముతావు నాయన? లేకుంటే నువ్వే మనిషి అయ్యా. గొర్రె నమ్ముతారు, బరి నమ్ముతారు, ఎద్దులు అమ్ముతారు, పొట్టేళ్ళు అమ్ముతారు. కానీ నువ్వు మనిషి నమ్మాడు, నువ్వే మనిషి అప్ప. మా గురువు గారికి రుణగ్రస్తున్నావు. మా గురువు గారికి రుణగ్రస్తున్నావు. అయ్యా చెప్తా. ఎందుకయ్యా? మా గురువు గారి విశ్వామిత్రుడికి అప్పు పడినా అప్పుబడావు. అందుకని ఆయన బానిసగా ఎక్కడిస్తున్నాను ఆయన. కొడుకుదా లేదా చెప్పు. నువ్వు కొంటావా లేదా? కొంటాయా? కొంటావా? కొంట. అంత డబ్బు ఉండేది ఆయన. ఉండాలి. సరే ధర చెప్తా ఇన్ని ఆయన. చెప్పు. ఆ, అంతా ఏమేమి తండ్రి? నేను తంతానం లేదు నాయన. ఏమన్నావా? దంతావళము అన్నాడు. దంతావళం. దంతావళం అంటే ఏడు. దంతావళం అంటే మా రాజుగారి కాడ ఇంత పొడుగున్నది. అవు ఏం చూశాడు ఆయన ముందు కాదు. మా రాజుగారి కాడ ముందు ఇంత పొడుగు, వెనక ఒకటి ఊగులు ఆడుతూ ఉంటుంది, 4 కాళ్ళు ఉన్నాయి. ఇంత చూశాడు హడాదులో స్వామి. ఇట్లా దాన్ని చెప్పు. ధర చెప్పారా? బాగుంటే నువ్వు నాకేమవుతావు? నీకేమవుతాను ఆయన? నీవురు నేను నీకు నేనేమవుతాను ఆయన? నువ్వు యాపనాడు వేది అరుంధతి ఎవరియా? మేము బ్రాహ్మణులు. నువ్వు బ్రాహ్మణుడు. అరుంధతి ఎవరు బిడ్డయా? పురాణాలు మీ వాళ్ళనైనా మా వాళ్ళ అయితే మా ఆడపడుచు నీకేమవుతుందియా? మా ఆడపడుచు నువ్వు చేసుకున్నప్పుడు నాకు మీరు మాకు బాగుంటలే కదా. సరే సరే బాబు ఇంత బాగుంది నాకు ఎక్కడ ఇంత బాగుంత దొరికినాడంటే ప్రజలు చూడండి ఈ జిల్లాలో ఈయన ఏమి నక్షత్రుడు చూడగా మనసలమ్మాడంట. ఇంత బాగుంది నాకు ఏడాల మాటలు వినిపిస్తాడు. కులవనగా ఏమిటో నేను చెప్తాను పోయా. కులవనగా తెలువా నలువా రంగు రంగులు కులాలు లేవు, రకరకాలు మతాలు లేవు, ఉన్నవాడే గొప్ప కులము, లేనివాడే లేత కులము. పడేస్తామయ్యా. సరేనైనా అది పిలిచి అడుగు. సరే చంద్ర అయ్యా నీకు సంవత్సరం అయినా అట్లేనండి అయ్యా నీ పేరేమిటయ్యా? నా పేరు హరిశ్చంద్రుడు అంటారయ్యా. హరిశ్చంద్రుడో గిరిశ్చంద్రుడో నాకు తెలియదు. నేను పేరు పెడతా, ఆ పేరు పలుకుతావా? అట్లేనేనయ్యా. అట్లనే ఈరదాసు అయ్యా. ఈరదాసు అయ్యా.
నీకు పెళ్ళైందయ్యా? అయిందయ్యా. నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారయ్యా? ఒకప్పుడు ఉండేవారయ్యా, ఇప్పుడు మాత్రం నేను ఒంటరి వాడినయ్యా. ఏ జామునో ఏ పొద్దుగానో నీ పెళ్ళాం పిల్లలు వచ్చిన పొడిక్కిన పోతే నా రక్తం ఎవడిస్తాడయ్యా? నా కొద్దిగా హరిశ్చంద్ర చక్రవర్తి, నీకు ఎన్ని కష్టములు వచ్చినాయ్యా? ఈ 14వ లోకములో విశ్వామిత్ర నేను కాదు కదా, నీ తరము కాదు, చిరకాలము హరిశ్చంద్రుడుగా జీవించుగాక. నిన్ను కొన్నేళ్ళు లేవయ్యా, హరిశ్చంద్ర, అది ఏ కష్టం. అక్కడికి పోయి మాడయు పాతయు పిండాకోడు నువ్వు తిను, మాడయో పాతయో నాకు తీసుకోరా. అట్లనేనయ్యా, అట్లనే. మా తాత మా నాన్నకి కర్ర ఇచ్చినాడు, మా నాన్న నాకు ఈ కర్ర ఇచ్చినాడు, ఇప్పుడు నీకు ఈ కర్ర ఇస్తాడా? నెల్లూరు నుంచి వచ్చింది మా లచ్చీకు బుస 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 పొందే కళ్ళు. ఇక్కడ ఆడ దొరుకుతుంది, ఇళ్ళలో దొరుకుతుందో ఎన్నారపురంలో రమణ ఇంట్లో కుంటుమానం ఉండింది బలే కళ్ళు. కానీ ఈడ ఈ స్వామి దగ్గర ఆ కళ్ళు అంటే పడతావు. ఈ ఆచార్య ఉన్నాడు, రోజు హనుమంతు తాగుతాడు కళ్ళు. ఈ చంద్రయ్య ఉన్నాడు, ఏమి లాభాలే. కానీ మా రతీకి ఈ కొత్త కళ్ళు బుస 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 ఉంది, ఈ కళ్ళు తీసుకురాము. అట్లనేనయ్యా, అట్లనే. ఇదిగో ఈ కర్ర తీసుకో. ఇదో రాత్రులు పనుకునేటప్పుడు ఏమీ లేదు కాబట్టి తీసుకో. ఇంకా నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. పాములు అవి ఉంటాయి, ఆ కర్ర తీసుకొని నీ జాగ్రత్త నీదే.